హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత. ఇవాళ అయితే నేను వైజాగ్ ఆర్కే బీచ్కి అయితే వెళ్ళామండి. మా చెల్లి వాళ్ళు వచ్చారని చెప్పాను కదా. సో పిల్లలు, మమ్మీ, నేను అయితే ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాము ఈవినింగ్ అలా కొంచెం. సో బ్లాగ్ అనేది చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. సో మేమైతే ఇక్కడ స్టార్ట్ అయ్యామండి, బీచ్కి అయితే వెళ్తున్నాం. ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం. సో ఈవినింగ్ అయితే చాలా బాగుంది. సో వైజాగ్ ఆర్కే బీచ్ ఏంటో వాటర్ అయితే ఈసారి కొంచెం బాగా వెనక్కి వెళ్ళిపోయండి. ఇంతకుముందు చాలా ముందు వరకు ఉండేవి వాటర్, ఇప్పుడు చాలా వెనక్కి వెళ్ళిపోయి వాటర్ అయితే. సో అట్నుంచి అట్లే మేము అలాగా బస్ స్టాప్ ఉంటుంది కదా, సో మంచిగా డెవలప్మెంట్ అయితే బాగా చేశారు. వైజాగ్లో బాగుంది. ఇక్కడ ఆర్కే బీచ్ బస్ బే అనేసి షెల్టర్ అది మంచిగా పెట్టారు. సో మేమైతే వెళ్తున్నాం ఆర్కే బీచ్కి. ఇప్పుడు ఈ ప్లెజెంట్ సిచ్యువేషన్కి అయితే ఉండే ఇక్కడ మాయిశ్చర్కి అసలు సంబంధం లేదండి. చాలా హ్యూమిడిటీ ఎక్కువ ఉంది, వేడి ఎక్కువ ఉంది. అసలు చాలా అంటే చాలా వేడిగా ఉంది. సో అలా వెళ్తున్నాం. సో ఇక్కడ మేము చూస్తున్నట్టయితే మొక్కజొన్నలు అమ్ముతున్నారు. సో వైజాగ్లో ఉండే వాళ్ళకి డెఫినెట్గా తెలుస్తుంది. బీచ్ అంటేనే మెయిన్ ఇవే ఫేమస్ అక్కడ. మొక్కజొన్నలైనా, మురి మిక్చర్ అయినా, చాలా మామిడికాయ ముక్కలైనా. మేమైతే చిన్నప్పుడు వీటి కోసమే వెళ్ళేవారు ముఖ్యంగా, అంత ఇష్టం మాకు. సో ఈ స్వీట్ కార్న్స్ తీసుకొని ఇంకా బీచ్లో ఒకసారి వెళ్దామని చెప్పి పిల్లలు గోల్ చేస్తుంటే ఇంకా వెళ్ళామన్నమాట. సో చూసారు కదా, నోవోటల్ హోటల్ అనమాట. చాలా బాగుంటుందండి వైజాగ్ బీచ్. నాకైతే చాలా ఇష్టం, ఎందుకంటే పుట్టింది పెరిగింది ఇక్కడే కదా. చాలా మెమరీస్ ఉంటాయి మాకు బీచ్తో. చాలా అంటే చాలా బాగుంటుంది. సో అక్కడ బీచ్ అయితే చాలా వెనక్కి వెళ్ళిపోయండి వాటర్. ఇన్నాళ్ళకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది బీచ్. సో ఇక్కడ మేమైతే మురి మిక్చర్ అనేది ఆర్డర్ చేసుకున్నాము. సో మేము మురి మిక్చర్ అంటాం, చాలామంది ముంత మసాలా అంటారు. సో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి దీనికి. కానీ మాకు ఇక్కడ వైజాగ్లో అయితే బీచ్లో చాలా బాగా చేస్తారండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఎందుకో కానీ బీచ్లో తింటే ఆ టేస్టే వేరు. సో మీలో ఎంతమందికి ఇది అనేది మురి మిక్చర్ ఇష్టం నాకు కామెంట్ చేయండి. అండ్ మన ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ పిల్లలు అందరం అయితే మేము మురి మిక్చర్ ఆర్డర్ చేసుకున్నాం. మంచిగా చేశారు అంకుల్ కూడా. మేమైతే తీసుకున్నాము. ఎక్కువసేపు అయితే ఉండలేదండి బీచ్లో, చాలా వేడిగా అనిపించింది ఈసారి. ఇంకా మ్యాక్సిమం 1 అవరే ఉండి మేము లెఫ్ట్ అయిపోయాము. నెక్స్ట్ రుషికొండలో కూడా నేను వెళ్ళాము, అది కూడా నేను పార్ట్ 2లో మీకు చూపిస్తాను. మీలో ఎంతమందికి ఇక్కడ మామిడికాయ ముక్కలు చూసారు, ఎంత బాగున్నాయి కదా. నాకైతే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టం అండి మామిడికాయ ముక్కలు? సో ఇంకేం ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? సో ఇక్కడ చూస్తున్నట్టయితే గాంధీ తాత వేషంలో ఒక చిన్న బాబు అనేది ఉన్నాడు. సో అంతా తిరుగుతున్నాడు. నాకైతే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది, అట్ ద సేమ్ టైం బాధగా కూడా అనిపించింది. ఎవరి కష్టం వాళ్ళకు ఉంటుంది కదా. కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు ఎవరి బాధ వాళ్ళకే తెలుస్తుంది. సో నాకైతే మంచి ఇన్స్పైరింగ్గా అనిపించింది ఆ బాబుని చూస్తే. నేనైతే కాసేపు మాట్లాడాను. 6th క్లాస్ చదువుతున్నాడంట ఆ బాబు. ఇంక నాకు మంచిగా అనిపించి మా నందుతో ఫోటో అయితే తీసుకున్నాను. సో ఇంతే అండి, నేనైతే మురి మిక్చర్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాను బీచ్లో. సో నేను నెక్స్ట్ పార్ట్ 2 బ్లాగ్లో రుషికొండది కూడా పెడతాను. సో ఈ బీచ్ ఆ బీచ్ అంతా ఒకటే, కానీ కొంచెం స్లైట్ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. నచ్చితే నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.